ఈరోజు మా హోమ్ టూర్ మీకు షేర్ చేద్దాం అనుకుంటున్నాను. ఇదేంటి శిరీష హోమ్ టూర్ అంటే ఇంతకుముందు షేర్ చేసింది కదా అని అనుకోవచ్చు. ఇల్లు అన్నాక మనం అప్డేట్ చేస్తూ ఉంటాం. అంటే ఇంతకుముందు ఉన్న ఇంటికి కొంచెం కొంచెం ఫర్నిచర్ మార్చుకోవడం అన్నీ మారుస్తాం, కానీ వుడ్ వర్క్ ఎవరైనా మారుస్తారా? సో ఈ వీడియోలో నేను వుడ్ వర్క్ని కూడా చేంజ్ చేశాను, అది కూడా బడ్జెట్లో. ఏం చేంజ్ చేశాను, ఎందుకు చేంజ్ చేశాను, ఇల్లు ఇప్పుడు ఎలా ఉంది అన్నది ఈ వీడియోలో మీకు చూస్తే అర్థం. ఫర్నిచర్ మారుస్తాం, కర్టన్స్ మారుస్తాం, సోఫాస్ మారుస్తాము, అన్నీ మార్చుకుంటాము. కానీ వుడ్ వర్క్ని అంటే లామినేషన్ షీట్స్ మాత్రం మార్చాల్సి వచ్చింది. చిన్న చిన్న ఇబ్బందుల వల్ల, స్లైడింగ్ డోర్స్ వల్ల వాటిని డబల్ డోర్ చేసి కట్ చేసి డబల్ డోర్స్ చేయడం, అవి మాత్రం నేను ఈ మధ్యకాలంలో చేయించానమాట. ఫస్ట్ మామూలుగా క్లాత్ సోఫాలు, తర్వాత దాన్నే రెగ్జిన్ సోఫాల కింద కుట్టించాను. నెక్స్ట్ ఇంకా అవి కూడా పైన లాంజ్లో వేసేసి కొత్త సోఫాలు తీసుకున్నాను అనమాట. పూజ గది కూడా మీకు ఎప్పటికప్పుడు వీడియోస్ ద్వారా అప్డేట్ చేస్తూ ఉన్నాను. వీడియోస్లో ఫస్ట్ ఎలా ఉండేది, తర్వాత ఏమేమి చేంజెస్ చేశాను, వాల్ స్టిక్కర్ అంటించడం కానీ, వెంకటేశ్వరం ఫోటో పెట్టడం కానీ, ఇవన్నీ కూడా మీరు చూసే ఉండుంటారు అంతా ఎలా వచ్చిందని. అలాగే మా కిచెన్ డైనింగ్ హాల్ ఏదైతే ఉందో అది యాజ్ ఇట్ ఈస్గా, ఇంకేం అందులో చేంజ్ చేయలేదు, అవి సేమ్ ఉన్నాయి. అంటే అదంతా వుడ్ వర్క్ అంతా బాగానే ఉంది, బట్ ఫ్లోరల్ ఎప్పుడైనా మార్చేద్దాం ఉంది, కానీ కొంచెం బడ్జెట్ మళ్ళీ చూసుకోవాలి. బట్ బాగుంది మేడం వద్దు అన్నారని సరే కిచెన్ వరకు ఉంచేశాను. కింద బెడ్రూమ్ కూడా యాక్చువల్గా వుడ్ వర్క్ ఇది కాదు, లేదో గ్రీన్గా ఉండేది, దాన్ని తీసి మళ్ళీ ఇలా బేజ్ కలర్ అంతా వైట్ సేమ్ అలా ఉండేట్టుగా కొంచెం ప్లెజెంట్గా ఉంటే బాగుంటుందని చెప్పినట్టుగా మార్చేశాను. ఇప్పుడు కొంచెం ఇల్లు అంతా ప్లెజెంట్గా ఉన్నట్టుగా ఉంటుంది. లేకపోతే ఇంతకుముందు గ్రీన్లు, పింక్లు ఏంటేంటో కలర్స్ ఉండేవి. సో ఇప్పుడు కొంచెం న్యాచురల్గా కొంచెం సటిల్ కలర్స్లో అలా ఉన్నట్టుగా అనిపించింది నాకైతేను. బయట నుంచి కూడా వ్యూ ఉంటుంది, గార్డెన్ మనం చూడొచ్చు, మొక్కలు కూడా కొంచెం ప్లెజెంట్గా ఉన్నట్టుగా ఉంటుంది. నెక్స్ట్ అంటే స్టోర్ రూమ్ కూడా ఉంది ఒకటి, దాని పక్కనే ఇది ఒక బెడ్రూము. పైకి వెళ్తూ ఉంటే ఇది కూడా చాలామంది అడిగారు, ఇది నేనే కాలం పెయింట్ ప్లస్ అలాగే మొత్తం మిర్రర్స్ అంతా స్టిక్ చేసి ఒక 1 వీక్ 10 days చేశాను అనమాట. వాల్ ఆర్ట్ కింద చేశాను. ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళమంటే లాంజ్ అనమాట. ఇది కింద ఉన్న పాత సోఫాలు తీసుకొచ్చి పైన వేసాం అనమాట. సో ఇక్కడ ఒక బెడ్రూము, నెక్స్ట్ ఒక బెడ్రూమ్ హోమ్ థియేటర్, ఇంకొక బెడ్రూమ్ ఉంటాయి. ఇది మాస్టర్ బెడ్రూము. సో దీన్ని కూడా మొత్తం ఇంతకుముందు బ్లూ ఉండేది, ఫ్లోరల్ అనమాట, కొంచెం బ్రేక్ వచ్చినట్టుగా ఉందని చెప్పి మొత్తం మార్చేసి వైట్ అండ్ వుడ్ థీమ్లోకి చేంజ్ చేసేసి అనమాట. ఓన్లీ లామినేషన్స్ మాత్రమే, వుడ్ సేమ్ ఉంటుంది, పైన వేసే లామినేషన్స్ మాత్రం మార్చుకున్నాము. ఇది మా హోమ్ థియేటర్. వుడెన్ లాగా ఉండే టైల్స్ ప్లస్ వుడ్ వర్క్ కూడా సేమ్ అలాగే ఉంటుంది. దీని మీద వాల్ కూడా నేను పెయింట్ చేశాను అనమాట. అక్కడ హోమ్ థియేటర్ కింద రిక్లైనర్స్ అవి పెట్టుకున్నాము. ఇది వచ్చి చిల్డ్రన్ బెడ్రూము. ఇద్దరికి డబుల్ బెడ్స్ ఉండేవి, ఇప్పుడు సింగిల్ బెడ్ కింద ఇద్దరికి చేసేసి మార్చామన్నమాట. ఇది మా హోమ్ టూరు. ఫుల్ వీడియో కావాలంటే మీరు యూట్యూబ్లో చూడొచ్చు. ఓకే, మరి నచ్చిందా? బాయ్.